హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్యూజన్ వీడియోస్. మరి ఇవాళ మేము ముందుకు వచ్చేసింది సాటెడ్ పన్నీర్ రెసిపీ అండి. నేను ఎప్పుడైతే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నానో అప్పటి నుంచి పాప నా దగ్గరే ఉండి అమ్మ నేను చేస్తాను, నేను కట్ చేస్తాను అని అంటా ఉంది. సో తను కొన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసింది. ఇక ఆ తర్వాత ప్రాసెస్ అంతా కూడా నేను దగ్గరుండి చేయించాను పాపతోని. ముందుగా క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు క్యూబ్స్ లాగా కోసుకొని కొద్దిగా ఆయిల్ ఆర్ బటర్ వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, ఇక మీకు రుచికి తగినంత సాల్ట్, రుచికి తగినంత పెప్పర్ పౌడర్ వేసుకొని ఈ మిశ్రమం మంచిగా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. అలాగే ఎప్పుడైతే ఇలాంటి వెజిటేబుల్స్ మనం ఇంట్రడ్యూస్ చేస్తామో పిల్లలకు కొంచెం ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి. ఎట్లాగో వెజిటేబుల్స్ తినరు కాబట్టి వాళ్ళతో చేస్తే మేబీ ఇంట్రెస్ట్ వచ్చి తింటారేమో అని ఒక ఐడియా మాత్రమే. మీరు కూడా ఎప్పుడైనా కావాల్సి వస్తే పిల్లలతో చేయించి ట్రై చేయండి. అట్లయినా వెజిటేబుల్స్ తినడం అలవాటు అవుతుందేమో పిల్లలకి అని. సో తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో బటర్ అన్న గీ అన్న ఏదైనా పర్వాలేదు. ఆ తర్వాత ఒక పిడికెడు సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలండి. అది కొంచెం రోస్ట్ అవ్వగానే వేయించి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసేసుకోవాలి. దాంతోపాటు పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఏం చేస్తున్నావు రితన్య? సాటెడ్ పన్నీర్. ఇంకా ఇవన్నీ బాగా కలుపుకొని ఇందాక కలిపి పెట్టుకున్న ఆ మిశ్రమం పోసేసుకోవాలండి. పోసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక మీకు రుచికి తగినంత, అంటే కొంతమంది స్వీట్గా తింటారు, మీకు టేస్ట్ ఎలా కావాలని దాన్ని బట్టి మీరు టమాటో సాస్ యాడ్ చేసుకోండి. రౌండ్గా పోసే గిన్నెతోని పడుతుందా? అన్నదే చాలు చాలు. ఇంకా టమాటో సాస్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి, లేకపోయినా కొత్తిమీరతోని గార్నిష్ చేసేసుకోండి. అయిపోయిందండి రెసిపీ. మరి ఇది వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలి, చల్లగా అయితే కొంచెం టేస్ట్ ఉండదు. వేడి మీద ఉన్నప్పుడే తినేయాలండి. నచ్చిందా రెసిపీ? ట్రై చేస్తారా? ట్రై చేసి నాకు కమెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంది అనేది. ఓకే అండి, మా పాప నేను ఒక రెసిపీ ట్రై చేసాము. టేస్ట్ చేయండి, టేస్ట్ చేసి చెప్పండి టేస్ట్ ఎలా ఉంది అనేది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.